స్వీకరించగలిగినట్లయితే అది ఈశ్వరత్వంగా మారుతుంది అనేటువంటి విషయం తెలియబడుతుంది. అది ఆధ్యాత్మిక జ్ఞాన పరిణితి చెందినప్పుడు ఆ యొక్క విశ్లేషణ మనకు లభిస్తుంది. కనుక మన యొక్క దైనందిన జీవన విధానంలో మనం ఒక్కొక్క మతానికి ఒక్కొక్క భక్తులుగా మనం ఆ మతస్థులుగా మనం మనుగడ సాగిస్తున్నాం. ఆ యొక్క మతంలో ఆ భగవంతుడిని ఆ మత పేరుతో మనం పిలుచుకుంటున్నాం. అలాగే అన్ని మత ధర్మాల్లో ఆయా పేర్లతో ఆ భగవంతుడిని మనం పిలుచుకుంటున్నాం. మనం కొన్ని అవధులు ఏర్పరచుకున్నాం, కొన్ని ఆచారాలు ఏర్పరచుకున్నాం, కొన్ని పరిధులు ఏర్పరచుకున్నాం. అవన్నిటినీ మనం దానికి అనుగుణ్యంగానే మనం నడుస్తున్నాం. కానీ మతాధిపతులు మనకు చెప్పినటువంటి విషయం ఏది మూలంలో ఖురాన్లో మనం విశ్లేషించుకున్నా, బైబిల్లో విశ్లేషించుకున్నా, రామాయణం భగవద్గీత గ్రంథాల్లో మనం విశ్లేషించుకున్నా, సిక్కు జైన బౌద్ధ ధర్మాల్లో ఉండేటువంటి గ్రంథాల్లో విశ్లేషించుకున్నా, చిట్ట చివరికి మనం చెప్పబడేటువంటి విషయం మానవత్వము. ఆ మానవత్వం మనం